వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గుంటూరులో ఘనంగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఆముదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను అద్భుతంగా వివరించారు. తెలుగు అంటే వెలుగు అని చాటి చెప్పిన మహానుభావులకు ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాకుండా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భావోద్వేగాల ప్రతిరూపమని పేర్కొన్నారు. మన సంస్కృతికి ప్రతిబింబం, మన భావ వ్యక్తీకరణకు ఆధారం, మన చరిత్రను, సాంప్రదాయాలను, విలువలను తరతరాలకు అందించేటటువంటి పవిత్ర వారసత్వం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, బెంగాలీ, మరాఠీ స్థానం తర్వాత భారతదేశంలో మాతృభాషగా తెలుగు 4వ స్థానంలో ఉండగా ప్రపంచంలో ఈనాడు మనం 15వ స్థానంలో ఉన్నాం. బాధ ఎక్కడో ఉంది. పక్క రాష్ట్రాల వారు భాష కోసం వాళ్ళందరూ పరితపిస్తూ ఉంటే మనం మాత్రం ఆంగ్ల భాషని మనకి అనువైన భాషగా, అనుకూలమైన భాషగా మార్చాలని మనం ప్రయత్నం చేయడం ఎక్కడో చిన్న బాధగా ఉంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట దొంగతనం కేసులో విచారణ చేపట్టి ముద్దాయిను అరెస్టు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు డీఎస్పీ శ్రీనివాస్. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ చర్చిలో 10,000 రూపాయలు విలువ కలిగిన దొంగలిచ్చినట్లు తెలిపారు. బొడపాటి డేవిడ్ కిరణ్ కుమార్ అని చెప్పేసి ఈయనేమో ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా చర్చ్లోకి వెనుక వైపు నుంచి వచ్చి ఆ కిటికీ తాలూకా ఫ్రేమ్ ఓడిదీసి లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఉన్న ఒక సౌండ్ మిక్సర్, పిఏ సిస్టమ్ సంబంధించిన సౌండ్ మిక్సర్ ఒకటి, తర్వాత పియానో ఒకటి, లాంగ్ పియానో ఒకటి దొంగతనం జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చల్లంశెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి వాడిది అరట్లకోట విలేజ్, పాయకరావుపేట మండలం అండి. వీడు ఇంతకుముందు కూడా కొద్ది దొంగతనాలు చేయడంతో అనుమానంతో వాడి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజున మార్నింగ్ మన వాళ్ళ అనుమానంతో వీళ్ళని చెక్ చేయగా ఇన్స్పెక్టర్ గారు, అడ్ రోడ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, అట్లాగే ఎస్రాయవరం ఎస్ఐ విభీషణ్ అండ్ సిబ్బంది వీడిని పట్టుకోవడం జరిగింది. వీడు ఇంతకుముందు పాయకరావుపేటలో 23లో ఒక రోబరీ కేసులో ముద్దాయిగా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఇంచుమించుగా దీంట్లో ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే 2 బైక్స్ దొంగతనం చేశాడండి. క్రైమ్ నంబర్ 20, క్రైమ్ నంబర్ 21. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదిగుడిసె కృష్ణమ్మ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు, విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో భాగస్వామ్యం అవడం కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఒక మంచి స్వర్ణ అవకాశం కల్పించింది. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, గత 2019-24 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం వలన రాష్ట్రంలో దాదాపుగా విద్యుత్ వ్యవస్థ 9 సార్లు ఛార్జీలు పెంచి దాదాపు 1,29 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది. దానితో పాటు రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఆర్థిక పరిస్థితిని కూడా ఆయన చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 23.5% పెట్టుబడులను ఆకర్షించడం, దాంట్లో మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. బట్ ఇంతకు ముందు పెట్టుబడులు రావాలి ఆంధ్రప్రదేశ్కి అంటే భయపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో అనేది కాకుండా అట్లాంటి రౌడీ రాజ్యంలోన మేము పెట్టుబడులు పెట్టలేము, కుర్రో మొర్రో అని చెప్పి చాలా సంస్థలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఎగ్జాంపుల్ లూలు, అదైతే చాలా పెద్ద సంస్థ, కానీ వాటికి ఇవ్వకుండా వాటన్నిటిని కూడా వెనక్కి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ అన్న
విదేశాల్లో తిరిగి మా రాష్ట్రానికి రండి, మేము పెట్టుబడులు పెడతాం, రాష్ట్రం చాలా అనుకూలంగా ఉంది, దానితో పాటు మాకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది, కాబట్టి మీరు రండి, మీకు తగిన ప్రోత్సాహకాలు మేము ఇస్తామని చెప్పి ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధిని ప్రజల కర్నూలు జిల్లా ఆదోని పట్టణం దొడ్డనగేరి గ్రామంలో నూతన సంవత్సర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. దొడ్డనగేరి సర్పంచ్ టీడీపీ మండల అధ్యక్షులు శివప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంటులో దొడ్డనగేరి గెలుపొందిందన్నారు. మొదటి బహుమతి గెలుపొందిన దొడ్డనగేరి లిటిల్ టైగర్స్ కు 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతి బసాపురం టీం కి 15,000 రూపాయలు గెలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ అభిలాష్, బన్నీ, కిషోర్, అంజీ, మంజునాథ స్వామి, శివప్ప, దాసరి, హనుమేష్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి సీటు రాకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా కూటమి తరపున ఈరోజు ఏ ఒక్కరికి వచ్చినా కూడా చాలా మంచికి కూడా ప్రైజ్ పెట్టినారు. మన దొడ్డనగేరికి చాలా మంచికి కూడా మనం చెప్పినాంగా, ఏ ఒక్కరి పోయినా కూడా కాదనుకోకుండా సెకండ్ 15,000. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఎవరు? ఇప్పుడు దీనికి అంతా ఇప్పుడు కాదు. నేను ఇంతటితో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నన్ను సెలవు తీసుకొని ఇప్పుడు దీన్ని అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలంలోని వండాడి, మల్లూరు, బోనమల పంచాయతీల్లో రీసర్వే పూర్తయ్యాక రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాసుబుక్కులు పంపిణీ చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు మేలు చేసే పాలన అందిస్తుందని స్పష్టం చేశారు. ఈరోజు మన మల్లూరు గ్రామం నందు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇది మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం. కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే భూ యజమాని హక్కు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ ఫోటో ముద్రించి దాని మీద రాజముద్రతో మాత్రమే ఇవ్వాలి, వేరే ఎవరు ఫోటోలు ఉండకూడదు. ఎవరు భూమి వాళ్ళ హక్కే కాబట్టి వాళ్ళ పాస్బుక్ల మీద వాళ్ళ రాజముద్రతో కలిగిన పాస్బుక్ ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామాలలో కూడా రాజముద్రతో కలిగిన పాస్బుక్లు అన్ని కూడా మంజూరు చేస్తున్నారు. ఇంకా బోన్మల గ్రామం కూడా 8-9 తేదీలలో అక్కడ పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మాకు తహసీల్దార్ వారితో కలిసి మేమందరం కూడా ఈ రోజు ఇక్కడ మల్లూరు సర్పంచ్ మిగతా మా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ మండలం మోర్తోట పంచాయతీ జంగాలపాలెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో దగ్ధమైన ఇళ్లను టీడీపీ సీనియర్ నాయకుడు అనగాని శివప్రసాద్ పార్టీ నాయకులు అధికారులతో కలిసి సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఎంఆర్ఓ మోర్ల శ్రీనివాసరావు, కూచినపూడి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కంతేటి శివరామకృష్ణ, ఇసుకపల్లి సొసైటీ ప్రెసిడెంట్ కనగాల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రేపల్లె మండలం కామరాజుగడ్డ సౌత్ కోర్తోడ గ్రామం నందు నిన్న సుమారు 6:30 గంటలకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో 3 ఇళ్ళు పూర్తిగా దగ్గర జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చి విశ్వనాథ సుబ్బారావు, పోతురాజు, శివకుమార్ గారు. వారి ఇల్లు కూడా పూర్తిగా దగ్గర అవడం వల్ల ఈరోజు ప్రభుత్వం అందించే నష్టపరిహారం మన గౌరవ అనగానే శివప్రసాద్ గారు చేతుల మీదుగా ఒక్కొక్కళ్ళకి 10,000 రూపాయలు అందడం జరిగింది. అలాగే గౌరవ మన మినిస్టర్ గారి తరఫున కూడా ప్రభుత్వం అందించే బియ్యము అలాగే కూరగాయలు కూడా వారికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం జార్జిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని 77వ సంవత్సరంగా గ్రామ పెద్దలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజున జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో తాళరేవు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ ముక్కోటి ఏకాదశి మహోత్సవంలో 1948 నుంచి మా పూర్వీకులు మొదలుపెట్టి ఉన్నారో మేము గత 40 సంవత్సరాల నుంచి నా సభ్యులతో సహా మేము 40 సంవత్సరాల నుంచి ముక్కోటి ఏకాదశి కొనసాగుతూ మా చుట్టుపక్కల గ్రామంలో 7 గ్రామాల నుంచి మా కార్యకర్తలు కానీ కమిటీ సభ్యులు కానీ వెళ్ళి చందాలు వసూలు చేసి ఈ కార్యక్రమం నిర్వహింపబడుతున్నది. భారీ అన్నసంధానం 5 ఈ రోజు జరుపుటకు మొత్తం 5 గ్రామాల అన్న సంతర్పణకి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చి మాకు సహకారం చేసి మాకు తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, కమిటీ వారి సహకారం లేకపోతే మాకు ఈ 77 సంవత్సరాలు చేయలేకపోదు. ఇలాగే మా కమిటీ వారు అందరూ మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంటే మేము బ్రతుకున్నంతకాలం ఈ ఆనందోత్సవంగా కోట ఏకాదశికి 5 రోజులు ప్రోగ్రామ్స్ అయిన తర్వాత ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి అన్నదానం భారీ అన్నదానం ఎక్కడా జరగదు ఇంత అందంగా. మాకు పందిరి ఉంటుంది, ఆ పందిట్లో ఒక లైన్గా సిట్టింగ్ జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేగా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి.
ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ, కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు, మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు, అన్ని చెప్పి నీకు, ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలోని కోరంగి, పటవల, తాళరేవు గ్రామ పంచాయతీల్లో వికసిత్ భారత్, జీ రామ్జీ కార్యక్రమాలపై గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో ఉపాధి కూలీలకు 125 రోజుల పని, వేతనాల సకాలంలో చెల్లింపు, పరిహారం వంటి అంశాలు చర్చించగా పలు గ్రామాల్లో ఒకే సమయంలో సభలు జరగడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. పేరుకుపోయిన చెత్తకుప్పలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని అన్నింటినీ మీరు ఇక్కడే ఉంటున్నారు, కానీ గత కొన్ని ఏళ్ళుగా ఎప్పుడు గత 10 సంవత్సరాలుగా తిరగకపోయినా మీ పేర్లు అని మన అర్థం వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మీరు ఖచ్చితంగా మాకు సహకరించి ఓటీపీ ద్వారా కానీ మీరు మనిషి మేము వచ్చినప్పుడు కానీ ఈ కేవైసీ పెండింగ్ ఉందనుకోండి, ప్రభుత్వం రేపు పొద్దున్న ఏ పథకం వచ్చినా, ఈవెన్ మీకు రేషన్ కార్డు ఉన్నా మెటీరియల్ సీసీ రోడ్లు పేమెంట్ కూడా పెండింగ్ ఉందండి. ఇప్పుడు మార్చి అన్నింటి మధ్యలో రిలీజ్ చేస్తామంటారు. మరి ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో ఎరువుల కోసం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు లెంక గణేష్ మాట్లాడుతూ తక్షణమే రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఎరువులకు కొరత లేదని, కూటమి ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులు సరఫరా చేయకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు యూరియా అందించాలి, రైతులకు యూరియా అందించాలి, రైతులకు యూరియా అందించాలి, రైతులకు యూరియా అందించాలి. రోజు కెంగువ గ్రామ పంచాయతీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం
యూరియా సరఫరా పూర్తిగా నిలిపివేస్తే బాగుందని ప్రజలు భావించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఖరీఫ్లో కనీసం ప్రజలకు అవసరమైన ఎరువులను సరఫరా చేయలేని ప్రభుత్వం కనీసం రబీలో కూడా సరఫరా చేయలేని పరిస్థితి. 10 రోజుల నుంచి రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈవిడ కనీసం ఒక 10 రోజుల నుంచి యూరియా కోసం ఆర్బీకో తిరగడం మీరు చూస్తాను. కానీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం బదనేహల్ గ్రామంలో గ్రామ సభకు అధికారులు హాజరు కాకపోవడంతో స్థానిక మహిళలు సచివాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. చాలా రోజులుగా తాగునీటి సమస్యలు ఇబ్బంది పడుతున్నామని, ఒక్కో కుళాయి కనెక్షన్కు 30 నుంచి 40 మంది ఆధారపడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు హామీలు ఇస్తున్నారని, ఈసారి తగిన గుణపాఠం చెబుతామని మహిళలు వాపోయారు. మాకేం కావాలి, ఇంటికి కుళాయి కావాలంటే మాకు వాడుకునే లేదు, తాయకు లేదు. ఇప్పుడే ఇబ్బంది ఉన్నది. ఇంకా ఎండకాలం మా మేటకి కావాలి. బదినాడు మాది ఇంకా ఇంత శుద్ధిలోనే ఇంత పరిస్థితి చేస్తే ఎండకాలంలో ఎట్లా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అందరూ వస్తేనే ఎంత 30-60 మంది పైన ఉండమ్మా. 32 మంది ఏలూరు జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులను కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు వైద్య సేవలు పొందడం గర్వకారణమన్నారు. రోజుకు సుమారు 800 ఓపీలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఆసుపత్రిపై చెడు ప్రచారాలు మానుకోవాలని ప్రత్యర్థులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి దేవి, కూటమి నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు. చేయడానికి అన్ని విధాలుగా కూడా అంటే ఆరోగ్య రథం కూడా 41 పరీక్షలు ఫ్రీగా చేయడానికి కూడా ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే 104లో కూడా అనేక ఈ మెడిసిన్స్ కానీ టెస్ట్ కానీ అవి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయటం. ఇక్కడ కూడా ల్యాబ్లో ఇంచుమించు 800 టెస్ట్ రోజు వచ్చేటప్పటికి 800 సుమారుగా మీ పత్రికా ముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఉన్న వాస్తవాలను వెలుగు తీస్తే మేము ఏ సమస్యనైనా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప లేనిపోని అపోహల్ని కల్పించి ప్రజల్ని భయభ్రాంతులు చేసి అలాంటివి చేస్తే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. వాటిని మానుకొని ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వాటిని మానుకుని సరైన పద్ధతిలో మీకు ఇచ్చిన దాన్ని మీరు నెరవేర్చుకోవాలి. అంతే తప్ప ప్రజల్ని మభ్య పెడదాం. నిజాంపేట మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసిన అనంతరం మండల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మాజీ సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పుట్టినరోజు సందర్భంగా నిజాంపేట ఎల్లమ్మ ఆధ్వర్యంలో మేము అందరం పార్టీ తరఫున నిజాంపేట మన మండల తరఫున మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పద్మా దేవేందర్ రెడ్డి గారికి ఎల్లమ్మ కృప ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆమె ముందు మనం చూడబోతున్నాం. కావున వారికి ప్రజలందరూ అండదండలుగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో
ఆమె భారీ మెజార్టీతో గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎల్లవేళలా ఆ ఎల్లమ్మ తల్లి కృపతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పద్మా దేవేందర్ రెడ్డి గారిపై ఉండి వారు ఇంకెన్నో పదవులు అధిరోహించి మెదక్ నియోజకవర్గానికి ఇంకెన్నో సేవలు చేయాలని వారు అత్యున్నతమైన స్థానానికి ఎదిగి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం పాలనలో రైతన్నల పరిస్థితి ఎడారిలో నావలా మారిందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ 2 సంవత్సరాలలో ఏ ఒక్క రైతైనా రారాజు అయ్యాడా అని ఆయన ప్రశ్నించారు. రైతు రారాజు కాకపోగా వ్యవసాయం చేయటం మానేవేసి పరిస్థితి వచ్చిందని వెంకటకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. నవ్వుకొనే ఉంటారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో వచ్చి దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది. పొగాకు రైతుని ఏ విధంగా మీరు రాజును చేశారండి? అలాగే మిర్చి రైతుని ఏ విధంగా రాజును చేశారు మీరు? పత్తి రైతుని ఏ విధంగా రాజును చేశారు? వరి పండించే రైతుని ఏ విధంగా రాజును చేశారు మీరు? వరి పండించిన రైతులకి గిట్టుబాటు ధర లేదు, పత్తి రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఏ విధంగా ఈ రైతుల్ని మీరు రాజులు చేస్తారు? రైతు కుటుంబాలు మొత్తం దర్శి నియోజకవర్గం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఉచితంగా విత్తనాలు ఇవ్వలేదు, ఎరువులు ఇవ్వలేదు. నిర్మల్ జిల్లాలో వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ త్రిదండి రామానుజ దేవస్థాన జేర్ స్వామి గారు నిర్మల్ హరిహర క్షేత్రాలయంలో లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికాస్ తరంగిణి సభ్యులతో పాటు ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు స్వామివారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వినోద్ మురళీధర్ రెడ్డి, మూర్తి గురుస్వామి, వేణుగోపాల్, డాక్టర్ విజయ్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. చిన్నజీయ స్వామి వారి ఆజ్ఞగా రాష్ట్రమంతా కూడా పర్యటించాలి. ప్రతి ఒక్కరికి గోదమ్మ యొక్క వైభవాన్ని తాను ఆచరించి లోకానికి చూపించినటువంటి సాక్షాత్ భగవంతుని కూడా పొందింపజేసేటువంటి ఈ వ్రతాన్ని అందరికీ తెలియజేయాలి అనే ఒక చక్కటి ఆకాంక్షతో వికాస్ తరంగిణి నేతృత్వంలో ఈ తెలంగాణ పర్యటన సాగుతోంది. ఈనాడు మనం నిర్మల్లో మన డాక్టర్ విజయరెడ్డి గారి గృహంలో స్వామికి ఆరాధనని సమర్పించాం. అందరికీ ఈ ధనుర్మాస వ్రత సందర్భంగా మంగళాశాసనాలు, అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు వాహనదారులు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలని వరంగల్ జిల్లా జడ్జి నిర్మల గీతాంబ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా లీగల్ సెల్ సంస్థ ఆధ్వర్యంలో పోచం మైదానం నుండి ఎంజీఎం కూడలి వరకు నిర్వహించి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు పుష్పాలు అందించి నివారణ చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. అనంతరం జరిగిన సదస్సులో జిల్లా జడ్జి నిర్మల, లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి సాయి కుమార్, వరంగల్ సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారులు శుభం, సత్యనారాయణ, సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు. మరొకసారి చేయకూడదు. అంతేకాకుండా మీరు హెల్మెట్ కూడా ధరించడం లేదు. మరియు మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు న్యాయంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. దారి ఇస్తారు. రోడ్డు భద్రతా నియమాలు మరియు నిబంధనలన్నిటినీ ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి రెగ్యులర్గా కండక్ట్ చేయాలి. ఎందుకనంటే రోడ్ సేఫ్టీ అనేది నాట్ ఓన్లీ పోలీస్ ఆర్ జ్యుడిషియరీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. రోడ్డు మీద మనం రకరకాలుగా పెడెస్ట్రియన్స్గా వెళ్తుంటాము, డ్రైవర్స్గా వెళ్తుంటాము, అట్లాగే పిలియన్ రైడర్స్గా రకరకాల రోల్స్లో మనం వెళ్తాము. ఈరోజు రోడ్డు భద్రతా కార్యాచరణ అవగాహన సదస్సులో మనం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో మనం రోడ్డు ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే, అలాగే లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకపోతే మనకు ఎటువంటి నష్టాలు జరుగుతాయి, మన వల్ల ఇతర కుటుంబాలు ఏ విధంగా నష్టపోతాయి, అలాగే మన కుటుంబం కూడా ఎన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సు కల్పించాము.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. कोई भी रिपोर्ट होने दीजिए सर, हर रिपोर्ट यही कहती है कि इस मुल्क में